వాక్యము తెలిసిన మారని జీవితం, ఇది క్రైస్తవులను ఉద్దేశించే మాట్లాడుతున్నానండి. ఎస్పెషల్లీ క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు. వాక్యం ఎరగని వాళ్ళు ఎలా ఉన్నారో మనకు తెలుసు. వాక్యము ఎరిగిన మనం ఎలా ఉన్నామో మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుంటూ బ్రతకాలి. అది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. అది మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా అన్నాడు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి అంటాడు. ఈరోజు క్రైస్తవులు ఎవరి విశ్వాసాలను వాళ్ళు చూసుకుంటారండి? ఎవరి విశ్వాసాలను వాళ్ళు చూసుకుంటున్నారా? ఎదుటి వారి విశ్వాసాలను ఆలోచిస్తాం తప్ప మన విశ్వాసాన్ని మనం ఆలోచిస్తుంటామా? ఒక్కసారి ఆలోచించండి. మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుంటామా? మన విశ్వాసాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తామా? ఏం చెప్తున్నానండి? మీ విశ్వాసము, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో అంటే విశ్వాసులు కూడా విశ్వాసులు కాని పరిస్థితి ఉంది అంట. అందుకే శోధించుకొని చూసుకోండి, శోధించుకొని. ఆ తర్వాత మిమ్మును మీరే పరీక్షించుకోండి అంటాడు. ఒక మనిషికి ఆరోగ్యం బాగాలేదనుకోండి, ఒకరోజు టాబ్లెట్ వేసుకుంటాడు, 2వ రోజు వేసుకుంటాడు, 3వ రోజు, ఆ తర్వాత పరీక్షించుకుంటాడు, శోధించుకొని పరీక్షించుకుంటాడు. నాకు డెంగ్యూ ఉందా, మలేరియా ఉందా, వైరల్ ఫీవర్ ఉందా, ఏముంది, నా బాడీలో ఏ రోగం ఉంది అని పరీక్షించుకోవడానికి ల్యాబ్కి వెళ్తాడు. బ్లడ్ చెక్ చేశారు. ఆ తర్వాత బ్లడ్లో కూడా తెలియకపోతే మలమూత్రాలు కూడా పరీక్షిస్తారు. అంటే పరీక్షిస్తే తప్ప నీ ఒంటిలో, నీ బాడీలో ఏ రోగం ఉంది, ఏ రోగ లక్షణాలు ఉన్నాయో తెలియదు నీకు. పరీక్షించాలి, పరీక్షించుకోవాలి. అది ఆబ్జెక్ట్ కదండి, పదార్థం కాబట్టి పరీక్షిస్తాం. బ్లడ్ అనేది ద్రవ పదార్థం కనుక పరీక్షిస్తాం. కంటికి కనబడుతుంది, పరీక్షిస్తాం. మరి విశ్వాసం కంటికి కనబడుతుందా? పరీక్షించుకోవడానికి మనము దేవుణ్ణి విశ్వసిస్తున్న విశ్వాసము అనేది కంటికి కనిపించదు కదండి. విశ్వాసానికి డెఫినేషన్ ఏంటి తెలుసా? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అంటాడు. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. మనం దేని యందు నిరీక్షణ కలిగి ఉన్నామో ఆ నిరీక్షణను మనం నమ్ముతున్నాం, దానినే విశ్వాసము అంటాము. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అంటాడు. అలాంటి విశ్వాసము, కనబడని విశ్వాసము, కనబడని లోకం పట్ల మనకు ఒక విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. దానిని పరీక్షించుకోవాలి. ఎట్లా, ఎలా పరీక్షించుకోవాలి? పరీక్షించుకోవడం వచ్చండి? పరీక్షించుకోవడం అవుతుందా? కనబడని దానిని పరీక్షించుకోవాలి ఎలా? ఇంకా ఎలా పరీక్షించుకోవాలో దేవుడు ఒక క్లూ ఇచ్చాడు. చూడండి, దేవుడు ఒక క్లూ ఇచ్చాడు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి అని చెప్పిన తర్వాత ఒక మాట అంటాడు, మీరు భ్రష్టులు కాని ఎడలా అన్నాడు. మీ విశ్వాసం సరైందా కాదని తెలియాలంటే మీరు ఏమై ఉండకూడదు? భ్రష్టులు కాకపోతే యేసుక్రీస్తు మీలో ఉంటాడు. భ్రష్టుడు అంటే భ్రష్టుడు అంటే ఎవరండి? అపవాదికి ఎన్నో పేర్లు ఉన్నాయి. సాతాను, అపవాది,
ఇలా పేర్లున్నాయి కదా, క్రూర మృగము, వాణిని అంటారు భ్రష్టుడు అంటారు. అపవాదికి ఏమంటారు? భ్రష్టుడు అంటారు. దేవునికి విరోధంగా బ్రతుకుతూ దేవుని పిల్లల్ని దేవునికి విరోధంగా బ్రతకడానికి ప్రేరేపిస్తాడు కనుక వాణిని భ్రష్టుడు అంటారు, అపవాదిని భ్రష్టుడు అంటాం. ఇప్పుడు మనము కూడా దేవుని నమ్మామని చెప్పుకుంటున్న మనము కూడా భ్రష్టులుగా మారిపోతామంట. మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోకపోతే, మన విశ్వాసాన్ని మనం శోధించుకొని చూసుకోకపోతే మన భ్రష్టులుగా మారే అవకాశం ఉంది. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా అంటాడు. మీరు భ్రష్టులు కాకపోతే యేసుక్రీస్తు ఉంటాడు, భ్రష్టులైతే మీలో యేసుక్రీస్తు ఉండడు. అంటే ఆలోచించండి, ఈరోజు క్రైస్తవులకు తెలియాల్సిన పాఠం ఏంటి తెలుసా? వాక్యము తెలిసిన మారని జీవితం, మార్పు లేని జీవితం. పాత జీవితానికి కొత్త జీవితానికి ఎలాంటి మార్పులు ఉండవండి. అలాంటి జీవితాన్ని కలిగి నేను క్రైస్తవుని, నేను విశ్వాసిని అని చెప్పుకుంటే ఆ విశ్వాసం ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించండి. ఈరోజు సోకాళ్ళు క్రైస్తవులు అనేకులు గుడికి వస్తారు, కానీ వాళ్ళ జీవితాలు మారాయండి? మార్పు ఏమైనా వచ్చాయా? వాళ్ళ జీవితాలలో మార్పులు ఏమైనా జరిగాయా? దేవుని నమ్ముకున్న తర్వాత, గుడికి వెళ్ళిన తర్వాత, దేవుని మాటలు విన్న తర్వాత. మన పిల్లలు స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, యూనివర్సిటీకి వెళ్తారు, వాళ్ళ జీవితాలు మార్పు జరుగుతాయా లేదా? వాళ్ళ జీవితాల్లో మార్పులు వస్తున్నాయా లేదండి? చదువు పట్ల ఆసక్తి, హోంవర్క్ చేయాలి, ప్రాజెక్టు చేయాలి, పై చదువులు చదవాలి, పెద్ద పెద్ద ఆఫీసర్ అవ్వాలి అని రాత్రి మగళ్ళు వాళ్ళ షెడ్యూల్ ఎలా ఉంటుంది, వాళ్ళ టైం టేబుల్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ టోటల్గా జీవితం అంతా మారిపోతుంది కదండి. చిన్నప్పటి నుండి స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని ఒకసారి చూడండి, ఒకసారి వాళ్ళ టైం టేబుల్ ఎలా ఉంటుంది, వాళ్ళ షెడ్యూల్ ఎలా ఉంటుంది. ప్రతిరోజు 8 గంటలు స్కూల్లో కూర్చోవాలి, ఇంటికి రాగానే హోంవర్క్ చేసుకోవాలి, చదువుకోవాలి, ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఎన్ని వర్క్స్ అండి. వాళ్ళలో ప్రతి సంవత్సరం చేంజ్ అవుతున్నది వాళ్ళ లైఫ్. చదువుతున్నప్పుడు ఆ చదువు వాళ్ళకు సంస్కారం నేర్పుతున్నప్పుడు, వాళ్ళ కళ్ళ ముందు అనేక మంది ప్రయోజకులు వాళ్ళ కంటి ముందు కనబడుతున్నప్పుడు, ఆ ప్రయోజకులు చదువుకున్న చదువుకు నేను అలాంటి చదువు చదవాలని పరిగెత్తుతూ పోటీ పడుతూ వాళ్ళ జీవితాల్లో అనేక మార్పులు చూస్తుంటాం. అనేక మార్పులు. కొందరు డాక్టర్స్, కొందరు లాయర్స్, కొందరు ఇంజనీర్స్, కొందరు ఐఏఎస్, కొందరు ఐపీఎస్. ఎన్ని మార్పులు అండి, ఎన్ని మార్పులు జరుగుతాయి ఓన్లీ 10, 15, 20 ఇయర్స్లోనే. కేవలము 10 నుండి 20 సంవత్సరాల లోపలనే అనేక మార్పులు జరుగుతాయి వాళ్ళ జీవితాలలో. మరి గుడికి వచ్చే భక్తులు, సోకాళ్ళు క్రైస్తవులు ఉన్నారు కదా, గుడికి వస్తూ ఉంటారు కదండి, దేవుని మందిరానికి వస్తుంటారు కదా, దేవుని మాటలు వింటుంటారు కదా. 10 ఏళ్ళైనా, 20 ఏళ్ళైనా, 50 ఏళ్ళైనా మార్పు ఎక్కడ ఉంది జీవితంలో? మార్పు ఏమైనా ఉందా? ప్రారంభంలో దేవుని నమ్ముతున్నప్పుడు ఎలా ఉందో వాళ్ళ జీవితం, ఇప్పుడు అలాగే ఉంది. మళ్ళీ గుడికి వచ్చి ఒక పాట పాడతారు, చిన్న గొర్రె పిల్లను యేసయ్య నేను, నన్ను మెల్లగా నడిపించు అంటారు. యేసుక్రీస్తుకి ఏమని పాట పాడతారు? నేను చాలా చిన్న గొర్రె పిల్లను. ఎంతకాలం అండి? గుడికొచ్చి దేవుని మాటలు వింటూ 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఇదే పాట పాడుతున్నారంటే, ఇదే మాటలు వల్లిస్తున్నారంటే ఏమర్థమైంది? వాళ్ళ జీవితంలో ఏమైనా మార్పులు వచ్చాయా? మార్పు లేదండి వాళ్ళ జీవితాల్లో, మార్పు లేదు. అందుకే దేవుని మాటలు వింటున్నప్పుడు మనకు జీవితంలో ఏం రావాలి? మార్పు రావాలి. వాక్యము తెలిసిన తర్వాత, వాక్యం విన్న తర్వాత వాళ్ళ జీవితాలు మారాలి అనే ఉద్దేశంతోనే దేవుడు అంటాడు, మీ విశ్వాసం సరైందా కాదా, మీరు విశ్వాసం గలవారై ఉన్నారా లేదా శోధించుకొని పరీక్షించుకోండి అంటాడు. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా అన్నాడు. కనుక దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితము
మార్పు చెందాలండి, మార్పు చెందాలి. ఇక మార్పు చెందడానికి బదులుగా వాళ్ళు ఏ విధంగా దేవుని దగ్గరికి వస్తారో తెలుసా? దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు క్రైస్తవులు ఎలా వస్తున్నారో తెలుసా? వాళ్ళకు బోధించడం కూడా ఎలా బోధిస్తున్నారంటే ఈ జీవితంలో మేలునే చెప్తున్నారు తప్ప పరలోకం అనేది ఒకటి ఉందని, అక్కడికి మనం వెళ్ళాలనే మాటలు క్రైస్తవులకు అర్థం కావట్లేదు. పరలోకం అనేది ఒకటి ఉందని, అక్కడికి మనం వెళ్ళాలని ఆ విధంగా బోధ చేయాలి తప్ప ఈ భూమి మీద ఉన్న మేలుల కోసం ప్రభువుని నమ్ముకోలేదు. వాళ్ళందరూ అదే ఉద్దేశంతో ప్రభు దగ్గరికి వచ్చారు. అలా చెప్పడానికి కూడా ఒక మాట ఉందండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఒక మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళందరూ ఎందుకోసం నమ్ముకున్నారంట? ఒకసారి మనం ఇక్కడ చూద్దాం లేఖనాలను. ఈ జీవిత కాలము మట్టుకే, ఏ జీవితము? 60 ఏళ్ళు 70 ఏళ్ళు భూమి మీద జీవితం ఉంది కదండి, చిన్న జీవితం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తు నందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అంటాడు. దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ ఏ జీవితం కోసం అండి నమ్ముకున్నది? ఈ జీవిత కాలము. ఈ జీవిత కాలము అంటే యేసుక్రీస్తు దగ్గరికి ఈ జీవితం కోసం వచ్చారా? ఈ జీవితం కోసం వస్తే వాళ్ళ గురించి దేవుడు ఏమంటున్నాడు? ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులము అన్నాడు. ఈ మాట మనకి ఏమైనా అర్థమైందండి? ఇలాంటి మాటలు మనకు అర్థం కావు. మన బోధకులు కూడా వినిపించరు, చూపించరు. ఈ భూమి మీద జీవించే జీవితము ఏ క్షణమో తెలియదు. ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయే జీవితం, చిన్న జీవితం ఇది. అలాంటి జీవితంలో మేలు కావాలని ప్రభు దగ్గరికి వస్తారండి. కనుక వాక్యం విన్న మారని జీవితాలండి క్రైస్తవులవి. వాక్యము తెలిసిన మారని జీవితాలు. ఈ జీవితం కోసం కాదండి మన ప్రభు నమ్ముకున్నది. ఈ జీవితం కోసం కాదు మన ప్రభు నమ్ముకున్నది. మరి ఏ జీవితం కోసం? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, విశ్వాసము లేకుండా, ఏమి లేకుండా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఏముండాలంట? దేవునికి ఇష్టంగా ఉండాలంటే నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసమును బట్టి నోవాహు 7వ వచనం 8వ వచనం చెబుతున్నా. విశ్వాసమును బట్టి దేవుడే నోవాహు గారు ఏం చేశారంట? అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి చూడలేదు అప్పటి వరకు. విశ్వాసాన్ని బట్టి నోవాహు గారు అది వరకు చూడని సంగతులను బట్టి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడాయను. అంటే క్రియల ద్వారా విశ్వాసి ఎలా ఉంటారో దేవుడు చూపిస్తున్నాడు. క్రియల ద్వారా విశ్వాసులు ఎలా ఉంటారో 7వ వచనంలో నోవాహు గారిని చూపించాడు దేవుడు. అప్పటి వరకు చూడలేదు. ఏ విషయం చూడలేదు? భూలోకమంతా వర్షంతో నిండిపోతుందని చూశాడా? లేదు. దేవుని చేత హెచ్చరింపబడి ఓడను సిద్ధం చేసుకున్నాడు కదండి. తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసుకున్నాడు.